అన్న అంటే ఈ సబ్జెక్ట్ మీరు తీసుకునేటప్పుడు మీరు అనగానే మా అందరికీ గుర్తొచ్చేది ఒక మంచి స్టెప్స్, ఒక మంచి పెద్ద హీరోయిన్, ఒక పెద్ద డైరెక్టర్తో చేసే మీరు ఈ కథను చూస్ చేసుకోవడానికి అందులో అసలు ఈ హీరోయిజం అంటే మీరు అంటే ఒక సింబాలిక్ అలాంటిది మీరు ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి క్యారెక్టర్ ఇది ఒక కొత్త క్యారెక్టర్, ఇది ఒక బ్లైండ్ రోల్ క్యారెక్టర్, ఇంత ఇప్పుడు చేయలేదు. సో నాకు కొత్తగా ఉంటుంది అనిపించింది. అండ్ డైరెక్టర్ మన గాంధీ సార్కి ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెంట్. సో అలాగే సినిమా మొత్తం మేము చూసాం, సినిమా కూడా వెరీ కాన్ఫిడెంట్. సినిమా చాలా బాగా వచ్చింది. మనం అందరం యాక్టింగ్ చాలా బాగా చేసాము అందరం. ఎస్పెషల్లీ మంగ్లీ అయితే చాలా చాలా బాగా చేసింది. మంగ్లీ ఆటో డ్రైవ్ చేస్తారు అంటే మీరు యాక్చువల్లీ మీరు గుడ్ సింగర్ మాకు తెలుసు, కానీ యాజ్ ఆర్టిస్ట్ కూడా మీలో ఇంత ఉందని మాకు ఎప్పుడు లైక్ ఎవర్ న్యూ. సో మీ సినిమాలో మీరు చాలా 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 బాగా చేశారు సినిమాలో మీరు. థ్యాంక్ యూ సో మచ్. కానీ అన్న నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. మీరు అందులో బ్లైండ్ క్యారెక్టర్ కదా, అవును, మీరు డాన్స్ చేసిరా దేంట్లో? ఈ సినిమా డాన్స్ అంటే మన లాస్ట్ సాంగ్ ఉంటుంది, లాస్ట్ మన మీరు ప్రమోషనల్ సాంగ్ లో బ్లైండ్ లేదు, ప్రమోషనల్ సాంగ్ కాబట్టి డాన్స్ చేసాము. అవును, స్టెప్స్ లేవు, ఓన్లీ పియానో ప్లే చేసుకోవడమే. బేసిక్ గా నితిన్ గారి స్టెప్స్ అంటే అందరికి తెలిసిందే. లైక్ సో నేను యాజ్ ఏ ఫ్యాన్ గా, బట్ ఈ సినిమా కాబట్టి స్టార్టింగ్ నుంచి అసలు నేను మీతో ఇలాంటి సినిమా అనుకున్నాను, మంచి ఒక మాస్ కమర్షియల్ సినిమా అనుకున్నాను, డాన్సులు ఫైట్లు. దీంట్లో ఈ స్క్రిప్ట్ లో సాంగ్స్ అంటే పెద్ద డాన్స్ స్కోప్ లేదు, ఫైట్స్ కి స్కోప్ లేదు పెద్దగా. సో బాగుంది, అదే ఉండే మైండ్ లో. అట్లీస్ట్ లాస్ట్ అక్కడ నేను డాన్స్ వద్దులే అంటే ప్లీజ్ నా చేయాలంటే సరే అలా దానికి కొంచెం లైట్ గా చేస్తాను డాన్స్. 3 సినిమాలు జోనర్ వేరు, హీరోలు వేరు. నితిన్ అన్నతోటి ఇలాంటి సబ్జెక్ట్ చేయొచ్చు అంటే చూపెట్టచ్చు అని మీరు ఎలా అనుకున్నారు, ఎప్పుడు అనిపించింది? అంటే నేను ఫస్ట్ అందాదున్ చూసినప్పుడే లైక్ సో అందరికీ తెలిసిందే అందాదున్ రీమేక్ మాస్ట్రో అనేసి. సో చూసినప్పుడు నాకు బాగా నచ్చింది సినిమా. అండ్ ఇది చెయ్యొచ్చు రీమేక్ అని అనుకున్నా, బట్ సరే నేను అప్పుడు చూసిన తర్వాత వదిలేసాను. తర్వాత చేద్దాం అనుకున్నప్పుడు నాకు నితిన్ గారితో ఇలా అందాదున్ చేద్దాం అన్నప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యా బేసిక్గా. అంటే తన హీరో గారిని కొత్తగా చూపించవచ్చు ఈ సినిమాతో అనేసి. అంటే రీమేక్ ఒక కమర్షియల్ సినిమా చేయడం కన్నా ఇలాంటి సినిమా చేయడం అనేది ఇట్స్ లైక్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈ సినిమా డెఫినెట్గా.